ఇదంతా ఒకసారిగా కలిపేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. కాజు చికెన్ ఫ్రై చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మొదటగా నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ ఏమంటే కాజు చికెన్ ఫ్రై. దానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో చూపిస్తాను, పదండి. వీడియో మొత్తం చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనిపిస్తుంది. కాజు చికెన్ ఫ్రై కావాల్సిన పదార్థాలు: కొబ్బరి, అల్లం, ఎర్రగడ్డ ముక్కలు, చెక్క మొగ్గ, తెల్లగడ్డ, ధనియాలు. నేను అల్లం శుభ్రంగా కడిగేసుకొని సన్న ముక్కలుగా తరిగేసుకున్నాను. కొబ్బరి కూడా సన్నగా తరిగి పెట్టేసుకున్నాను కడిగేసుకొని. చెక్క మొగ్గ నేను ఒక చెక్క అయితే ఈ మోస్తరు చెక్క అయితే తీసుకున్నాను. తర్వాత మొగ్గలు ఇన్ని అయితే ఒక 5-6 తీసుకున్నాను. ఎర్రగడ్డ ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ ఒకటి తీసుకున్నాను. తొక్కు తీసేసి ఇలా ముక్కలు కోసి పెట్టుకున్నాను. ఒక 2 చిన్న సైజు తెల్లగడ్డ పాయలు ఇవి. తెల్లగడ్డ ఇలాగ తొక్కు తీసేసి ఒలిచి పెట్టేసుకున్నాను. ఒక 1/2 స్పూను ధనియాలు వేసుకుంటాను. ఇవంతా మిక్సీ పట్టేసుకొని చూపిస్తాను. నేను ఒక 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఇది చిన్న ముక్కలుగా కోసేసుకొని శుభ్రం చేసుకొని కడిగేసి ఇలా పెట్టేసుకున్నాను. జీడిపప్పు నేను ఈ లోపల పురుగు అవి ఉంటాయి అందుకనేసి ఇలాగా దబ్బలుగా కోసి ఇట్లా పెట్టేసుకున్నాను. నేను ఒక 50 గ్రాములు అయితే జీడిపప్పు తీసుకున్నాను. ఈ లోపల పురుగు అవన్నీ ఉంటాయి, బూజు పట్టి అట్లాగా, అందుకని ఇట్లాగా కోసేసుకున్నాను. ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్లో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. అర స్పూన్ పసుపు, తగినంత నీళ్ళు పోసి ఉడకబెట్టేసుకుంటాను. కొంచెమే నీళ్ళు పోసాను. మూత పెట్టేసుకుంటున్నాను. స్టవ్ మంటేసి ఉడకబెట్టేస్తాను. ఉడికిపోయింది, దించేసుకుంటున్నాను. ఎక్కువసేపు ఉడకబెట్టలేదు, ఒక 5 నిమిషాలు 7 నిమిషాలు అట్లా ఉడకబెట్టుకున్నాను. ఇంకా దించేసి ఇంకా తిరగమాత వేసుకుంటాము. స్టవ్ మంటేసి బాండ్లు పెట్టుకున్నాను. నెయ్యి వేసుకుంటున్నాను. ఒక 7 స్పూన్లు ఉంటుంది నెయ్యి. అర స్పూన్ ఆవాలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ, ఎర్రగడ్డ ఎర్రగా వచ్చేలాగా వేపుకోవాలి. ఒక 2 మట్టలు కరివేపాకు, 2 చెంచాలు వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు, కస్తూరి మేతి,
మసాలా ఆడిచ్చి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నాను. మసాలా పచ్చి వాసన పోయేలాగా వేపుకోవాలి. మసాలా ఎర్రగా వేగిపోయింది. మిక్సీ గిన్నెలో నీళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా పోసేస్తున్నాను. కారం సరిపడా కారం వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారిగా కలుపుకుంటున్నాను. ఇక ఈ చికెన్ అంతా దీంట్లో వేసేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకుంటున్నాను. జీడిపప్పు కూడా వేసేస్తున్నాను. చికెన్లో నీళ్ళు కూడా కొంచెం పోసుకున్నాను. ఈ చికెన్లో నేను మసాలాలో ఇదంతా ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఈ చికెన్ అంతా బాగా ఈ నీళ్ళు లేకుండా బాగా ఎర్రగా వచ్చేలాగా వేపుకోవాలి. మీకు ఇలాగ ఉంది కానీ పసుపుగా చూసేదానికి బాగా రెడ్ కలర్లో కలర్ఫుల్గా ఉంది. చాలా బాగుంది. అసలు చూస్తుంటే తినేయాలనిపిస్తుంది. అంత ఎర్రగా అంత బాగుంది. ఇంకా వేగితే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో కలర్ అయితే. వీడియోలో అంతగా కనిపించట్లేదు కానీ చూసేదానికైతే చాలా బాగుంది. ఇంకా తింటే చెప్పనవసరం లేదు. ఇంకా బాగుంటుంది. ఇది చపాతీలోకి అట్లాగా అయితే ఇంకా బాగుంటుంది. నేను పప్పులు చేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను. దాంట్లో కూడా ఇంకా బాగుంటుంది. మీరు నూనె వేసుకొని చేసుకోండి. నేను నెయ్యితో చేస్తున్నాను. నేను నెయ్యి వేసి చేస్తున్నాను. మీరు నూనె వేసైనా చేసుకోండి, బాగుంటుంది. ఇట్లా కూడా నేను నెయ్యి ఉందని ఇంట్లో వేసాను, ఇంకా టేస్ట్ బాగుంటుంది అనేసి. నూనె కూడా వేసుకున్నా బాగుంటుంది. ఇంకా కొంచెం ఎక్కువ టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసుకుంటే. అందుకోసమని నెయ్యి ఎక్కువ వేసుకున్నాను. నేను నెయ్యి వేసి చేసుకుంటున్నాను. కాజు చికెన్ ఫ్రై. ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఎలా ఉందో ఏమో తెలియదు కానీ చూడండి ఎంత బాగుందో. నెయ్యి వేసాను కదా, బాగా మంచి కలర్ వస్తుంది నెయ్యి వేసుకుంటే. మంచి స్మెల్ కూడా. మా పాప అంటుంది మంచి స్మెల్ వస్తుందమ్మా, మంచిగా అనిపిస్తుంది టేస్ట్ స్మెల్ అని అంటుంది. ఒకసారి మా పాప చేసిందంట కానీ జీడిపప్పు ఏమిటి వేయకుండా ఆడిచ్చేసి మిక్సీలో వేసిందంట. కర్రీలాగా అదే మసాలాలాగా ఆడిచ్చి వేసిందంట. నేనేమిటి ఇలా చేస్తున్నాను.
కొత్తిమీర, కరివేపాకు ఇంకొక కొంచెం ఉంటే అది వేసేస్తున్నాను. ఇదంతా ఒకసారిగా కలిపేసుకుంటాను. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. కాజు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా కాజు చికెన్ ఫ్రై. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇప్పుడే పెట్టుకొని అన్నం తినేయాలనిపిస్తుంది, కానీ ఇంక అందరికి పెట్టేసి తింటాను. నేను టేస్ట్ చూసి చెప్తాను. అన్నంలో పెట్టుకోకుండా ఇట్లాగ ఉట్టిదే టేస్ట్ చూసి చెప్తా ఫ్రెండ్స్. సూపర్. తీసుకో. కారిపోతుంది. ఇట్లా నిల్చుకో, రారా. చాలా బాగుంది. జీడిపప్పు కింద కాజు చికెన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.